ఎవ్రీవన్, వెల్కమ్ టు సమ్ స్టడీస్. ఈరోజు ఇంట్లోనే మనం సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం అన్ని సేమ్ క్వాంటిటీతో శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు సేమ్ క్వాంటిటీతో తీసుకుని ఈ విధంగా మంచిగా ఫైన్గా రోస్ట్ చేసుకుని పక్కన చల్లారి పెట్టుకోవాలి. అదే బాండీలో ఒక 2 కప్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు జీలకర్ర వేసుకుని ఈ విధంగా మంచిగా వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక స్పూన్ వరకు మిరియాలు, ఒక స్పూన్ బియ్యం, ఒక హాఫ్ స్పూను మెంతులు కూడా వేసుకుని మంచిగా వేయించుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అలానే ఎండుమిర్చి ఒక 10 to 15 వరకు తీసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. స్మెల్ బాగుంటుంది మనకి పౌడరు. ఇది కూడా మంచిగా రోస్ట్గా వేయించేసుకొని వీటిని కూడా చల్లారి పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా మనం మిక్సీ పట్టించి మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకున్నాక ఇందులో ఇంగువ కూడా వేసుకొని ఇది ఈ విధంగా కలిపేసుకొని మనం ఒక చిన్న జార్లో ఈ విధంగా స్టోర్ చేసుకుంటే సాంబార్ పౌడర్ రెడీ అయిపోతుంది.